From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. గాజాలో ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తుండగా ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపిన ఘటన వైరల్గా మారింది. ఆహారం కోసం ఎదురు చూస్తున్న నిరాయుధులైన జనంపై ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపిన వీడియోలు బయటకొస్తున్నాయి. మార్చి 12న గాజాకు పశ్చిమాన ఉన్న అల్ అన్సారీ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ప్రజలు ఖాళీ చేసి వెళ్లడానికి కేవలం 5 నిమిషాల టైం మాత్రమే ఇచ్చి ఆ తర్వాత దాడులు చేయడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. జనం పరుగులు పెడుతున్న వీడియోలు వైరల్గా మారాయి. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ప్రభుత్వం సైన్యం ఖండించాయి. అవి తప్పుడు వార్తలని, కేవలం అనుమానిత వ్యక్తులు తమ వైపు దూసుకొస్తున్నప్పుడే హెచ్చరికగా గాలిలోకి కాల్పులు జరిపామంటున్నారు. నార్త్ గాజాలో ఇజ్రాయెల్ సైన్యం నిర్దేశించిన ఎల్లో లైన్ దాటారు అనే ఆరోపణతో తాజాగా 4 పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ దళాలు కాల్చి చంపేశాయి. వారు సైన్యానికి ముప్పుగా మారారని ఇజ్రాయెల్ చెప్పగా, వారు కేవలం ప్రాణరక్షణ కోసం వెళుతున్న వారిని చంపేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా గాజాకు వచ్చే ఫుడ్ సప్లై మార్గాలు మూతబడ్డాయి. దీనివల్ల గాజాలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. జనం అక్కడ ఆకలితో అలమటిస్తున్నారు. అటు తమ నిర్బంధంలో ఉన్న పాలస్తీనా యువతిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 ఇజ్రాయెల్ సైనికులపై ఉన్న ఆరోపణలను ఇజ్రాయెల్ సైన్యం తాజాగా కొట్టేయడంపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. గాజాలో ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తుండగా ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపిన ఘటన వైరల్గా మారింది. అయితే తాము నిరాయుధులైన జనంపైన కాల్పులు జరపలేదు అంటూ ఇజ్రాయెల్ వాదిస్తుంది. కేవలం తమ వైపు దూసుకొస్తున్నటువంటి వాళ్లపైన కేవలం గాల్లో కాల్పులు మాత్రమే జరిపాము అంటూ ఇజ్రాయెల్ చెబుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వార్ కొనసాగుతూనే ఉంది. సో ఇరాన్ కూడా తీవ్రంగానే విరుచుకుపడుతుంది. మరోపక్క ఇజ్రాయెల్ ఇరాన్లోని కొంతమంది గాజాలో కొంతమంది పైన నిరాయుధులుగా ఉన్నటువంటి జనం పైన కాల్పులు జరిపారు అంటూ వస్తున్నటువంటి వార్తల్ని ఇజ్రాయెల్ ఖండిస్తోంది. మేము ఆ రకంగా కాల్పులకు పాల్పడలేదంటూ. సో ఓవరాల్గా మామూలు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, దీనిపైన ప్రపంచ దేశాలు ఎట్లా రియాక్ట్ అవుతున్నాయి? రైట్ రాజేష్, ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలను కూడా తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. దానితో పాటు సాధారణ ప్రజలు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. యుద్ధ ప్రభావం వల్ల నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోవడం, మరోవైపు ఈ గాజాలో ఇజ్రాయెల్ సైన్యం, ఇజ్రాయెల్ బలగాలు సాధారణ ప్రజలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా అంతా కూడా ప్రచారం జరుగుతోంది. కానీ నిరాధాయులైన పైన ఎవరిపైన మేము దాడులు చేయలేదు అనేది కూడా ఇజ్రాయెల్ ఖండిస్తూ ఉంది. కానీ ఇజ్రాయెల్ దాడులు చేసింది అనేది కూడా స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తున్నారు. అక్కడ కనీసం తినడానికి తిండి లేక, మరోవైపు నిత్యావసర ధరలను కూడా భారీగా పెరిగిపోయాయి యుద్ధం వల్ల. అంటే గాజాలో గత కొంతకాలంగా కూడా కొంత సంక్షోభం కొనసాగుతోంది. దాడులు ప్రతిదాడులతో గాజా ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాధారణ ప్రజలు కూడా అక్కడున్న ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వ్యక్తిగత దాడులు కూడా ఎక్కువ అవుతున్నాయి గాజాలో అనేది కూడా ప్రధానంగా అక్కడున్న స్థానిక ప్రజలు చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు పశ్చిమాసియా దేశాలతో పాటు ఇతర దేశాలపై కూడా దీని యుద్ధ ప్రభావం అనేది పడుతోంది. 28వ తేదీన యుద్ధం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పుడు 14 రోజులు కొనసాగుతుంది. కానీ దాడులు ప్రతిదాడులతో దేశాధినేతలు ఎలా ఉన్నా సైన్యం, సాధారణ ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్థికంగా కూడా ఆయా దేశాలైతే నష్టపోతూ ఉన్నాయి. ఇటు ఇరాన్ కూడా ఎక్కడ కూడా ఇటు పశ్చిమాసియా దేశాల్లో అమెరికాకు సంబంధించిన సైనిక స్థావరాలు ఎక్కడుంటాయో వాటన్నిటిపై కూడా మేము దాడి చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదంటూనే రోజు డ్రోన్లు, క్షిపణులు, మిసైల్స్ తో విరుచుకుపడుతోంది. ఇటు ప్రతీకార దాడులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇరాన్ సుప్రీమో లీడర్ ఖమేనీ ముస్తాఫాకు సంబంధించి కొంత ప్రచారం జరుగుతోంది. ఎప్పుడైతే 28వ తేదీన అయతుల్లా ఖమేనీపై దాడి జరిగిన సందర్భంలోనే నూతన సుప్రీం లీడర్ పై కూడా దాడి జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కోమాలో ఉన్నారు అనేది ప్రధానంగా ఒక మీడియా కథనం అయితే స్వల్ప గాయాలతో బయటపడ్డారు తప్ప ఎటువంటి సీరియస్ గా ఆయనకు గాయాలు కాలేదు అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఇరాన్ ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా ఖండిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ నూతన సుప్రీమో లీడర్ ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా అధికారికంగా ఇంకా తెలియాల్సి ఉంది. ఎక్కడ కూడా ఆయనకు సంబంధించిన
సమావేశాలకు సంబంధించి ఎటువంటి అధికారిక వీడియోస్ అయితే రిలీజ్ కావడం లేదు. గతంలో విజువల్స్ కానీ ఫొటోస్ మాత్రమే ప్రజెంట్ బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తప్ప అధికారికంగా ఎక్కడ కుమారుడు రెండవ కుమారుడు ముజాతబ్ ఖమేనీకి సంబంధించిన విజువల్స్ కానీ ఫొటోస్ కానీ రీసెంట్ తాజా విజువల్స్ ఎక్కడ కూడా బయట కనబడటం లేదనేది కూడా ప్రధానంగా అందరూ చర్చించుకుంటున్నారు. దానిలో భాగంగానే 28వ తేదీన అయతుల్లా అలీ ఖమేనీపై దాడి జరిగిన సందర్భంలోనే ఈ నూతన సుప్రీం లీడర్ పై కూడా దాడి జరిగి ఉండొచ్చు. ఆ దాడిలోనే తీవ్రంగా గాయాల పాలయ్యారు, ప్రజెంట్ కోమాలో ఉన్నారు అనేది ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఆ ప్రచారాన్ని ఇరాన్ అయితే ఖండిస్తోంది. ఆయన పేరు దాడి జరిగిన మాట వాస్తవమే, కానీ ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు, ప్రజెంట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు అనేది ప్రధానంగా ఇరాన్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇటు కొన్ని పత్రికలు దీనికి సంబంధించి అధికారికంగా కొన్ని విజువల్స్ కూడా విడుదల చేసేందుకు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఇరాన్ సుప్రీమో లీడర్ సంబంధించి అంటే ఎప్పుడైతే ఖమేనీ చనిపోయారో అయతుల్లా ఖమేనీ ఆయన అంత్యక్రియలు జరగాల్సి ఉంది. జరిగే సందర్భంలో నెక్స్ట్ సుప్రీమో లీడరే మా టార్గెట్ అంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో అంత్యక్రియలు కూడా వాయిదా వేసుకున్నట్లుగా అత్యంత గోప్యంగా నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే కనుక దుబాయ్ మీద మళ్ళా ఇరాన్ దాడులు చేస్తుంది. క్షిపణులు డ్రోన్లతో దాడులు చేస్తున్న నేపథ్యంలో అక్కడున్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇది హర్మోజ్ జలసంధి వద్ద కూడా వివాదం కొనసాగుతుంది. ఆ జలసంధి మొత్తం కూడా కంప్లీట్ గా ఎక్కువ భాగం విస్తీర్ణం ఇటు భూభాగం విస్తీర్ణం కూడా ఎక్కువ ఇరాన్ లో ఉంటుంది. అక్కడ దాడులు అనేది కొనసాగుతాయి, ఎవరు కూడా ఇటువైపు రావద్దు అనేది ప్రధానంగా ఇరాన్ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది. కానీ కేవలం ఒక భారత్ కొన్ని దేశాలకు మాత్రం మినహాయింపిస్తూ అక్కడ నుంచి ఈ క్రూడాయిల్స్ ను సరఫరా చేస్తున్నందుకు దిగుమతి చేస్తున్నందుకు ఒక అవకాశం అనుమతి అయితే ఇచ్చింది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక యుద్ధం అనేది ఇంకా తారస్థాయికి చేరుతుంది తప్ప ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నట్టుగానే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఇజ్రాయెల్ గాజాపై దాడి చేయడం, సాధారణ ప్రజలపై దాడి చేస్తున్నట్టు కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు అమెరికా శివ ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సంప్రదింపులు జరుపుతున్నారు, మాట్లాడుతున్నారు. శాంతి స్థాపన కోసం భారత్ కూడా కృషి చేస్తుందని చెప్తున్నారు. సో ఇట్లా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇరాన్ పైన లేదంటే అమెరికా పైన ప్రెజర్ తీసుకొచ్చేటువంటి ప్లాన్లో ఉన్నట్టుగా కనిపిస్తోందా? ఇంకా ప్రతి దేశంగా నేరుగా రంగంలోకి దిగుతుంది. మరోపక్క ఇరాన్ అధ్యక్షుడి నుంచి శాంతి చర్చలకు కూడా మేము సిద్ధమే, కాకపోతే భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి దాడులకి పాల్పడమని మాకు గ్యారంటీ ఇవ్వాలంటూ కొన్ని కండిషన్స్ పెట్టారు. సో ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏం కనపడుతున్నాయి ఆ ప్రపోజల్స్ తర్వాత? రైట్, అయితే రజేష్ నిన్న ఏదైతే ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ ఒక ట్వీట్ చేశారు కండిషన్స్ పెట్టిన నేపథ్యంలో దానికి సంబంధించి మాత్రం ఎటువంటి ప్రతిస్పందన అనేది ఇజ్రాయెల్ అమెరికా నుంచి రాలేదు. అంటే వారికి హక్కులు కల్పించాలి, హక్కులకు భంగం కలగకూడదు, నష్టపరిహారం చెల్లించాలి, భవిష్యత్తులో ఎవరు కూడా దాడులు చేయకూడదు. ఈ మూడింటికి అంగీకరిస్తే యుద్ధం ముగింపుగా మేము ముందడుగు వేస్తాం, దానిపై చర్చకు వస్తామనేది ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ చెప్పారు. కానీ ఇటు అంతకన్నా ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని మేమే ముగిస్తాము, అక్కడున్న పరిస్థితులను బేరీజ్ చేసుకుని ఒక నిర్ణయం తీసుకుంటాము, ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో చర్చించి ఒక ప్రకటన విడుదల చేస్తామనేది అమెరికా అధ్యక్షుడు తెలియజేసింది. అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా ఒప్పందం అనేది ఉండదు, ఇది యుద్ధానికి సంబంధించి బేషరతుగా లొంగిపోవాల్సిందే. ఆ కుటుంబానికి సంబంధించి కానీ ఇప్పుడు ఉన్న ఇరాన్ అధ్యక్షుడిగా అందరూ కూడా తప్పుకోవాలి, తప్పుకుంటే నూతన పాలకవర్గం అక్కడ ఏర్పడుతుంది. ఇరాన్ ప్రజలకు ఆమోదయోగ్యమైన నాయకులు ఎన్నుకుంటారు. ఆ సందర్భంలో ఎన్నుకున్న తర్వాత నూతన అధ్యక్షుడికి కానీ ఇటు సుప్రీమో లీడర్ కానీ ఇరాన్ అభివృద్ధి కానీ మేము సహకరిస్తామంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. కానీ మరోవైపు ఇటు ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ కూడా ఒక